శ్రీగురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. న గాయత్ర్యా పరమమంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు, అలాగే తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేదు అనేటటువంటి ఘట్టంలో గాయత్రీ మంత్రానికి 24 అక్షరాలని, ఆ 24 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారని, అందులో 18వ అక్షరం యో అనేటటువంటి అక్షరం. యోనః అనేటటువంటి పదంలో రెండవ యో ఆ అక్షరానికి యముడు అధిష్టాన దేవత. ఈయన కాలశక్తికి అధిష్టాత. సమయాన్ని మన చేత సదుపయోగం చేయించి మృత్యువుకు భయపడకుండా ఉండేటట్లుగా చూస్తాడు ఆ యముడు. స్ఫూర్తి, జాగరూకత్వాది శక్తులను ప్రసాదిస్తాడు ఆ యమధర్మరాజు. మనకందరికీ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భయం యమపాశముల నుంచి మనల్ని తప్పించేటటువంటి మూర్తి లేరా అని భయపడేటటువంటి రోజులలో గాయత్రీదేవి తాలూకు ఉపాసన చేసినటువంటి మహాత్ములు ఎందరో కూడా ఆ యమ బాధల నుంచి తప్పించుకొని అంత్యమందు కైవల్యాన్ని పొందారు. కావున అందరూ కూడా గాయత్రీదేవిని ఉపాసించండి, తల్లిదండ్రులను పూజించండి, అంత్యమందు మోక్ష సామ్రాజ్య సిద్ధిని పొందండి. హరి ఓం. స్వస్తి.